హలో. భారత అంతరిక్ష రంగంపై పెట్టుబడితో సమాజానికి ఏ మేరకు మేలు జరిగింది అనేటువంటి అంశంపై ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇటీవల చేపట్టిన ఒక అధ్యయనానికి సంబంధించి ఇస్రో చైర్మన్ సోమనాథ్ కొన్ని వివరాలు వెల్లడించారు. పరిశోధనల కోసం సంస్థ ఖర్చు చేసే ప్రతి రూపాయికి కూడా సమాజానికి 2.5% రాబడి వస్తుందని సోమనాథ్ ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే కర్ణాటక రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ విద్యార్థులతో బెంగళూరులో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ ముచ్చటించారు. చాలా క్లియర్ కట్ వివరాలు అందించారు. ఈ సందర్భంగా అంతరిక్షయానం చేసే దేశాల మధ్య ఆధిపత్యం కోసం పోటీ పడడం కంటే మన దేశానికి సేవ చేయడమే ఇస్రో లక్ష్యాన్ని పేర్కొన్నారు ఆయన. అంటే వేరే కంట్రీతో పోటీ కన్నా మన దేశానికి ప్లస్ అయ్యేదే చేద్దామంటూ ముందుకెళ్తున్నాం అన్నారు. చంద్రుడిపైకి వెళ్ళడం చాలా ఖర్చుతో కూడుకున్నది. మనం కేవలం ప్రభుత్వం నిధులపైనే ఆధారపడలేం. మనమే వ్యాపార అవకాశాలను కూడా సృష్టించుకోవాలి. మీరు దాన్ని నిలబెట్టుకోవాలంటే దానికోసం ఒక ఉపయోగాన్ని కూడా సృష్టించగలగాలి. లేదంటే మనం ఏదైనా ప్రయోగం చేసిన తర్వాత ప్రభుత్వం మూసివేయమని చెప్తుంది, అంతే కదా అంటూ చెప్పుకొచ్చారు ఆయన. భారత అంతరిక్ష కార్యక్రమాల ప్రయోజనాలు, సామాజిక ఆర్థిక ప్రభావంపై అంచనా వేయడానికి ఐరోపా స్పేస్ కన్సల్టెన్సీ నోవా స్పేస్ సహకారంతో ఇస్రో రూపొందించిన నివేదిక గురించి సోమనాథ్ ఈ సందర్భంగా ప్రస్తావించారన్నమాట. అయితే ఇందులో డబ్బు పరంగా అంతరిక్ష రంగం పొందుతున్న రాబడుల గురించి కూడా నివేదిక వెల్లడించడం జరిగింది. నేషనల్ స్పేస్ దినోత్సవం రోజున కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. 2014 నుంచి 2024 మధ్య అంటే ఈ 10 ఏళ్లలో అంతరిక్ష రంగం దేశ జీడీపీకి $60 బిలియన్ సమకూర్చిందని కూడా ఆ నివేదిక వెల్లడించింది. ఈ రంగంలో వెచ్చించే ప్రతి డాలర్కు $2.54 ఆదాయం వస్తుందని కూడా తెలిపింది. సో 2023 నాటికి భారత అంతరిక్ష రంగం ఆదాయం $6.3 బిలియన్ చేరి ప్రపంచంలోనే 8వ అతిపెద్ద స్పేస్ ఎకానమీగా కూడా నిలిచింది. ఈ ఏడాదిలో 96,000 ఉద్యోగాలతో సహా 4.7 మిలియన్ ఉద్యోగాలను సృష్టించింది. 2024 నాటికి భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ సుమారు 6,700 కోట్లు అంటే $8.4 బిలియన్ ఉంటుంది. అంటే గ్లోబల్ స్పేస్ ఎకానమీలో ఓవరాల్గా చూస్తే ఇది 2 నుంచి 3% వాటా ఉంటుంది. ఇది 2025 నాటికి 6% వృద్ధి సాధించి $13 బిలియన్ కూడా చేరుకుంటుందని చెప్తున్నారు. అలాగే వచ్చే దశాబ్దం నాటికి అంటే వచ్చే 10 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10% వాటాను కూడా స్వాధీనం చేసుకోవాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుందని చెప్తున్నారు. ఇస్రో ఏర్పడినప్పటి నుంచి గత 55 ఏళ్లలో ఇప్పటి వరకు పెట్టినటువంటి మొత్తం పెట్టుబడి ఒక్కసారి మనం బేరీజ్ వేసుకుంటే నాసా గ్రేట్ అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఒక్క సంవత్సరం బడ్జెట్ కంటే తక్కువే అని చెప్తున్నారు. అంటే ఇస్రో ప్రస్తుత వార్షిక బడ్జెట్ సుమారు $1.6 బిలియన్ అయితే నాసా ప్రస్తుత వార్షిక బడ్జెట్ $25 బిలియన్ ఉంది. చూసారు ఎంత తేడాను? ఇది అంతరిక్షంపై భారత్ చేస్తున్న వ్యయం కంటే దాదాపు 15.5% ఎక్కువ. ఇండియాలో ప్రస్తుతం 400 ప్రైవేట్ స్పేస్ కంపెనీస్ కూడా ఉన్నాయి. 2020లో ఇది కేవలం 54 మాత్రమే ఉండేవి. సో ఇస్రో అంచనా ప్రకారం చూస్తే గతేడాది డిసెంబర్ 31 వరకు కూడా ప్రైవేట్ కావచ్చు, విద్యా సంస్థలకు చెందిన వాటితో పాటు కలిపి 107 ఉపగ్రహాలను నింగిలోకి పంపాం శాటిలైట్స్ని. అలాగే 97 రాకెట్లను ప్రయోగించి 432 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలో కూడా చేర్చగలిగాం. ఆ నివేదిక ప్రకారం చూస్తే ఇస్రో ఉపగ్రహ ఆధారిత వాతావరణ అంచనాల ద్వారా కూడా రోజు 8 లక్షల మంది మత్స్యకారులు కానీ 140 కోట్ల మంది భారతీయులు కానీ ప్రయోజనం పొందుతున్నారని చెప్తున్నారు. 25 సెంటీమీటర్ల రిజల్యూషన్తో భారత్కు చెందిన గూఢచారి ఉపగ్రహాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవని చెప్పారు. ఇతర గ్రహాలపై అన్వేషణ కానీ పరిశోధనలో కానీ భారత్ చాలా ముందుందని చెప్తున్నారు. చంద్రుడు, అంగారకుడు కక్షలకు తొలి ప్రయత్నాల్లోనే గుర్తించి భారత్ అయితే హిస్టరీ క్రియేట్ చేసిందని చెప్పారు. చంద్రయాన్ 3 ద్వారా చంద్రుడు దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన ఇస్రో ప్రస్తుతం ఆదిత్య L1 ఉపగ్రహం ద్వారా సూర్యుడి యొక్క 24/7 అసలు ఏం జరుగుతుందనేది కూడా అధ్యయనం చేస్తోంది. దీని ఫలితాలు కూడా త్వరలో రానున్నాయి. మొత్తానికి ఇస్రో ఆల్రెడీ కొత్త ప్రయోగాలు చేస్తూ ఎంతో జీడిపిలో కూడా ఎంతో % వరకు కూడా తాను గెయిన్ చేసి పెడుతోంది ఇండియాకని ఆ నివేదిక తెలియజేస్తోందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.